సో హాయ్ ఫ్రెండ్స్, మనకి చాలా కామన్గా గైనకోమాస్టియా సర్జరీకి వచ్చే పేషెంట్స్ ఏమడుగుతారంటే ఏ ఎనస్థీజియా ఎలా ఏమి ఇస్తారు, మత్తు ఇచ్చేది ఏంటి అన్నది అడుగుతూ ఉంటారు. సో దానికి ఏంటంటే యాక్చువల్గా నాకన్నా కూడా ఎనస్థెటిస్ట్ మీకు మత్తు డాక్టర్ గారే కరెక్ట్గా చెప్పగలుగుతారు. సో మేడం, చాలా కామన్ క్వశ్చన్ ఏంటి అంటే ఏం ఎనస్థీజియా, గైనకోమాస్టియా సర్జరీ చేయాలంటే ఏం ఎనస్థీజియా ఇస్తారు అని అడుగుతూ ఉంటారు. అంటే స్పైనల్, లోకల్ ఎనస్థీజియానా, జనరల్ ఎనస్థీజియా? ఇప్పుడు దాని గురించి చెప్పండి. యూజువల్గా దీనికైతే జనరల్ ఎనస్థీషియానే ఇస్తాము. లోకల్ అనేది పేషెంట్ టాలరెన్స్ని బట్టి ఉంటుంది. కొన్ని ప్రొసీజర్స్ లోకల్లో మైనర్ అయితే చేస్తారు, కానీ యూజువల్గా బెటర్ అది అంతా అయితే జనరల్ ఎనస్థీషియా. జనరల్ ఎనస్థీషియా అదే యూజువల్లీ స్పైనల్ ఎనస్థీషియా ఏంటి అంటే అంబ్లికస్, బిలో సర్జరీస్కి వీటిలన్నింటికి, అబ్డామెన్ నుంచి కింద సర్జరీస్ అన్నింటికి స్పైనల్ ఎనస్థీషియా అది ఇస్తాము. పైన సర్జరీస్ అన్నింటికి కూడా జనరల్ ఎనస్థీషియా ఇస్తాం. జనరల్ ఎనస్థీషియాలో ఏంటి అంటే కంప్లీట్గా పేషెంట్ బ్రీతింగ్ కానీ వైటల్స్ కానీ అన్నీ మా కంట్రోల్లో ఉంటాయి. యూజువల్లీ క్యానులా పెట్టుకొని దాని నుంచి డ్రగ్స్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత పేషెంట్ అన్కాన్షియస్ అయిపోతారు. అన్కాన్షియస్ అయిన తర్వాత కంప్లీట్గా ఎయిర్వే అయితే ఏదైతే ఉందో అది ఎనస్థెటిక్స్ కంట్రోల్లో ఉంటుంది. సర్జరీ ఫినిష్ అయిన తర్వాత స్లోగా ఆ డ్రగ్స్ అన్ని రివర్స్ చేస్తూ ఉంటాము. మళ్ళీ పేషెంట్ కాన్షియస్ అవుతారు. అదే చాలా మంది కామన్గా అడిగేది ఏంటంటే సర్జరీ అయిపోయిన ఎంత టైంలో మళ్ళీ కాన్షియస్ రీగైన్ అవుతామని. అది పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతూ ఉంటుంది. అంటే పేషెంట్ అండర్లయింగ్ ఇక్కడే అయిపోతారు, కాకపోతే కంప్లీట్ గా మళ్ళీ కాన్షియస్నెస్ రావడానికి దీనికి కూడా ఒక 15 minutes to half an hour టైం పడుతుంది. అది పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతూ ఉంటుంది. వాళ్ళకున్న మెడికేషన్ మీద కానీ అండర్లయింగ్ మెడికల్ ఇష్యూస్ వాటన్నిటి మీద కొంచెం డిలేడ్ అది ఉంటారు. ఏజ్డ్ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్, ఇవి వాళ్ళు కొంచెం డిలే. సో యూజువల్గా మన గైనకోమాస్టియా పేషెంట్స్ అందరూ యంగ్ పేషెంట్సే, కానీ చాలా మంది కామన్ డౌట్ ఏంటంటే స్పైనల్ అంటే ఎన్నుపూసకి ఇస్తే కొద్దిగా నొప్పి ఉంటుంది కదా, మళ్ళీ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అన్న డౌట్ పడతారు. సో కంగారు పడద్దు, మేడం చెప్పినట్టు ఇది ఓన్లీ జనరల్ ఎనస్థీజియాలోనే చేస్తాం. జనరల్ ఎనస్థీజియా అంటే మనకు ఒక క్యాన్లో ఇప్పుడు అక్కడ పెట్టారు కదా, ఆ ఇంజెక్షన్, దాని ద్వారా ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తారు. యూ విల్ గో ఇన్ టు డీప్ స్లీప్. కానీ ఆ స్లీప్లో ఉన్నప్పుడు మీరు బ్రీతింగ్ చేయలేరు కాబట్టి దీని ట్యూబ్ లాంటిది పెడతాము. అది ఓన్లీ ఇక్కడ వరకే ఉంటుంది అన్నమాట. అది దాని ద్వారా బ్రీత్ చేస్తూ ఉంటారు. సో ఈ మిషన్ మీ వైటల్స్ అన్నీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మేడం ఎప్పుడు కూడా సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. సో ఇట్ విల్ బీ ఫుల్లీ కంట్రోల్డ్ ఎనస్థీజియా, చాలా సేఫ్, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇమీడియట్ సర్జరీ అయిపోయిన ఇమీడియట్గా మేడం ఈ ట్యూబ్ తీసేస్తారు. ఇమీడియట్గా యూ విల్ అంటే మళ్ళీ కాన్షియస్ రీగైన్ అవుతారు. సో ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ అంటే అంటే ఎనస్థీజియాకి సంబంధించిన క్వశ్చన్స్ గురించి ఇంకా మేడంతో తర్వాత మాట్లాడదాము. రెగ్యులర్గా మేము వీడియోస్ చేస్తూ ఉంటాం. మీరు అడిగే క్వశ్చన్స్కి, మీరు అడిగే డౌట్స్కి పర్టికులర్లీ ఎనస్థీజియా అయితే వాళ్ళ ఆ ఎక్స్పర్ట్ టీమ్తోనే మనం మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ.